చూసావా నొప్పితే ఎంత గిలగిలా కొట్టుకుంటున్నారైనా అంత గట్టి కొట్టాడాడు. కానీ ఒకే ఒకటి ఉంది. ఏమంటున్నావు? అతను కొట్టిన దాన్ని బట్టి చూస్తే ఒంటి మీద వాతలు ఎక్కువగా ఉంటాయనుకున్నాను అంతే. అది లేనందువల్ల నీకు చాలా కష్టంగా ఉంది కదా? లేదు సార్, ఒకటైనా ఉన్నది కదా అని సంతోషంగా ఉంది. నేనేమంటున్నానంటే బాగా దెబ్బ తగిలింది కదా అంటున్నాను అంతే. అలాగా? నేను ఎక్కువ మాట్లాడను, డిస్టర్బ్ చేయకుండా నువ్వే వెళ్ళిపో. దెబ్బలు తిన్నాడు కదా, మినిస్టర్ కొంచెం రిస్క్ తీయాలి. రిస్క్. ఈడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? మిమ్మల్ని కలవటానికి ఆ పంకజ్ దాస్ వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఏం చూస్తారంట? దెబ్బలు తినదా? లేదు సార్, మిమ్మల్ని. ఎవరిని లోపలికి పంపించక ఐజీ వెళ్ళిపోయాడా? లేదు, టీవీ న్యూస్ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు న్యూస్ లో స్లో మోషన్ లో చూపిస్తున్నారు. మీరు దెబ్బతిని ఎగిరి పడినప్పుడు ఆ పిచ్చోడిని బయటికి పంపించరా. నా పరువు తీయటానికి మీరందరూ నా దగ్గర చేరారా పిచ్చ ఎదవల్లరా. ఒరి ఎదవా, ఊరికి నిలబడం మాకు వెళ్ళి ఆఫ్ చేయిపో పో. అందరికీ ఒక న్యూస్ దొరికితే చాలు, అంతే. ఎవరు? హలో, అవును నేనే. నువ్వెందుకు ఎలాగంటున్నావు? మంత్రి అంటే ఇటువంటి న్యూస్లు వస్తూనే ఉంటాయి. అదంతా అబద్ధం ఏముంటది? మీ అన్నయ్య గురించి నీకు తెలీదా? గాంధీ గారి దారిలో వెళ్ళే ఈ నారాయణ అలా చేస్తాడని నువ్వు అనుకుంటున్నావా? ఏంటేంట్రా? మాట్లాడండి మాట్లాడండి. టీవీలో చూసావా? ఊరికేరా, కెమెరా ట్రిక్సే ఎంత. సరే సరే. అయ్యో, ఈ మీడియా వాళ్ళతో పెద్ద బాధ అయిందిరా. లండన్ నుంచి ఫోన్ రా. అది నాకు తెలుసు, లండన్ లో ఉన్న డూప్లికేట్ డినేషనే కదా. అయ్యో, తప్పుగా చెప్పేసానా ఏంటి? తప్పేరా. ఒక వార్త కూడా మాట్లాడలేకపోతున్నాడు. ఇందులో ప్రధానమంత్రి అవ్వాలంట. డూప్లికేషన్ కాదురా, డెప్యుటేషన్. చెప్పాలనుకున్నది అదే. అయ్యో, కానీ స్పెల్లింగ్ మిస్టేక్ అయిపోయింది. కాలేజీ హాస్టల్లో అంతా సెర్చ్ చేశాం, అతను దొరకలేదు. సిటీలో అంతా మనాళ్ళు వెతుకుతున్నారు. మినిస్టర్ అనుచరులు సిటీ అంతా అల్లర్లు సృష్టిస్తున్నారు. 3 బస్సులపై రాళ్లు రుబి అద్దాలు పగలగొట్టారు. పోలీస్ స్టేషన్లు కూడా నిప్పు పెట్టారు. ఈ టీవీ మీడియా వాళ్ళు పదే పదే అదే వేసి ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. కరాటీ తెలుసుంటే వల్లే తను ఎగిరొచ్చి మరీ తన్నాడు సార్. ఈ మినిస్టర్ కి కరాటీ తెలుసుంటే ఆ దెబ్బలు తప్పించుకున్నాడు సార్. ఏదైనా తప్పుగానా? ఇప్పుడు మినిస్టర్ ఎలా ఉన్నారు? ఆయనకే బాగానే ఉన్నారు, కానీ చూడ్డానికి ఎవరిని అనుమతించడం లేదు. డాక్టర్స్ కూడా అలౌ చేయట్లేదు. ఎవరు వద్దని చెప్పారు? పాపం పరువు పోయింది కదా. ఆ ఎమ్మెల్యే బంగారు బాబు పిఏ ఆర్డర్ ఇచ్చారు. నిన్ను చూడాలనుకుంటున్నారు. కాస్త ఓదార్పుగా మాట్లాడండి. ఓకే సార్. కమిషనర్ సార్, మా మినిస్టర్ని కొట్టినోడిని మీరు పట్టుకోలేదంటే మేం పట్టుకుంటాం. వాళ్ళ అమ్మగారు కూడా మినిస్టర్ గారు పరువు తీయడానికే ఉన్నారు. తల్లి కొడుకుల శవాన్ని కూడా చూడలేరు. ఎందుకు సార్ ఈ టోపీ పెట్టుకుని ఎలా చేస్తున్నారు? ఈ టోపీని మేము ఎందుకు పెట్టుకున్నామంటే మినిస్టర్లతో ఉండటానికి, మీలాంటి వాళ్ళకి రక్షణ ఇవ్వటానికి. నోరు మూసుకుని వెళ్ళండియా. నన్ను ఇక్కడికి పిలిపించి పార్టీలో ఎమ్మెల్యే పదవి ఇప్పిస్తానని చెప్పి చాలా రోజులయ్యింది. ఇలా గీకోవటమే మిగిలింది. ఈసారి బంగారం గెలుస్తానో లేదో చూడాలి. ఏంటి దాస్, చాలా బిజీగా కనపడుతున్నారు? నేనేదో గీక్కుంటున్నాను సార్. ఈ ప్రజల దగ్గర గీకుతున్నారే, అది చాలాదా? ఏంటది? లేదు, మీరు ఈ లాటరీ టికెట్ ని గీకుతున్నారు కదా, దాని గురించి. 2 సింబల్స్ మాత్రం కరెక్ట్ గా వచ్చుంటే తప్పకుండా దొరికేది సార్. మినిస్టర్ దెబ్బలు తిని పడుకున్నాడు, మీకు బంగారం కావాలా? మినిస్టర్ కి 2 పళ్ళు కనబట్టలేదన్న నిజమేనా? అదంతా మనకెందుకు లేరా, వదిలేరా. మినిస్టర్ కొట్టు సల్యూట్ కొట్టు, దానికి ఏం తక్కువ లేదులే. ఇటు చూడు, నీ సల్యూట్ నాకు అక్కర్లేదు. ఆ రాస్కెళ్ళని పట్టుకున్నారా? వాడిని పట్టుకోవటానికి వల వేశాను సార్. వల వేస్తే వాడు చిక్కుకోవడానికి ఏంటి? అడని చేప. ఇట్రా ఇట్రా ఇట్రా, నేను చూపిస్తాను చూడు. ఇలా వల తీసి అలా బాగా ఇసిరేయాలి. అలాగే వేసాం. నీకు అర్థం కాలేదా? నిన్ను వెక్కిరిస్తున్నాడు రా. మిమ్మల్ని అడిగింది, అది నువ్వు చెప్పక్కర్లా. మినిస్టర్ గారు జోకులు వేస్తున్నారు. షడప్. ఇంత పెద్ద పదవిలో ఉండి కూడా ఇటువంటి ఒక్క వెధవని పట్టుకోలేకపోతున్నారంటే వాళ్ళని అడిగి ఏం ప్రయోజనం? వలేసి పట్టినప్పుడు సొరచేప చిక్కుకోదు, తెంపుకెళ్ళిపోద్ది. చెప్పింది కరెక్టే కదా. అనుభవంతో మీరు చెప్తున్నప్పుడు నేను ఎలా కాదంటాను సార్. ఏమన్నావు సార్? అది జనరల్ గా అది చేపల గురించి చెప్పలేదు. ఇది కూడా చిత్రం. నేను ఒక విషయం చెప్తాను వినండి. 24 గంటల లోపల వెధవనా కొడుకుని పట్టుకొని రాకపోతే ఈ టైం ఇచ్చి మీరు బెదిరించడం అంతా పాతకాలం సార్. చట్టం తన పని తను చేస్తుంది. మీతో టైం వేస్ట్ చేసినందుకు మేము కాసేపు వెతికేవాళ్ళం. విత్ యువర్ పర్మిషన్ సార్. విఘ్నేష్, కమాన్ సార్. వెళ్ళవయ్యా. మనిషి చూడు 5 అడుగులు కూడా లేదు. ఏంటి 5 అడుగులు? ఈడు 5 అడుగులు ఉన్నా కూడా ఏం పీకలేకపోతున్నాడు. వీడికి ఎవడరా ఈ ఉద్యోగం ఇచ్చింది? అది తెలీదా? వాళ్ళ నాన్నగారు పెద్ద పోలీసు, వాళ్ళ తాతయ్య ఒక పెద్ద పోలీసు. అయితే కుటుంబం మొత్తం పోలీసులే. ఏంటి పెద్ద పోలీసు? వాళ్ళ కుటుంబం విక్తే భజన కొట్టేదే కదా.
అందుకే వీడు అక్కడే ఆగిపోయాడు. వీడికున్న బలుపు తక్కువేం కాదురా. వీడినంతా సర్వీస్ లోంచి టర్మినేట్ చేయాలి. తప్పక చెప్పానా? కరెక్ట్రా. అలాగా? ఇవాళ ఉరుములు మెరుపులతో వర్షం పడుతుంది చూడరా. అలాగైతే వాతావరణం సరిలేదని చేపలు పడ్డానికి వెళ్ళిన వాళ్ళకి చెప్పమంటారా? కొట్టానంటే రమేష్ మా కాలేజ్ లో బెస్ట్ స్టూడెంట్, అంతేకాకుండా మా ఇద్దరికి బెస్ట్ ఫ్రెండ్. హెస్ నాట్ ఎ క్రిమినల్. చెప్పు. అయ్యో తాతయ్య ఏమంటున్నారు? రమేష్ ఎక్కడున్నాడో మాకు తెలీదు. పోలీసులు వచ్చినప్పుడు కాలేజ్ నుంచి తప్పించుకున్నాడు. భయంతో ఎక్కడైనా దాక్కుని ఉంటాడేమో. అందుకు నేనేం చేయగలను? సమస్య కాంప్రమైజ్ అయితే వాడు బయటికి వస్తాడని మాకు అనిపిస్తోంది. అంతేకాకుండా పోలీసుల చేతికి వాడు దొరికితే వాళ్ళు ఊరికే వదిలేరు తాతయ్య. ఏమిటో చెప్తున్నావు? నేను ప్రయత్నిస్తాను. ఓకే థ్యాంక్ యూ తాతయ్య. ఏమైంది? నటరాజ్తో మాట్లాడిన తర్వాత తాతయ్య మళ్ళీ కాల్ చేస్తానని చెప్పారు. అవును, ఇప్పుడు సిటీకి వెళ్ళడానికి రిస్కే. విగ్గు తొడుక్కొని వేషంలో ఎంతసేపు ఉండమంటారు? ఒళ్ళంతా దురదేస్తుంది. ఆడవాళ్ళ వేషాల్లో ఉంటే ఏదైనా చెప్పి ఊరుకోమని చెప్పచ్చు. తలుపు కూడా వేలేది చూడు. వెళ్ళి తలుపేది లేక వచ్చింది. వెళ్ళు అలాగే ఉండు. ఏంటి ఇద్దరు ఏదోలా ఉన్నారు? అదంతా ఏం లేదు మ్యామ్, మేమేదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నాం అంతే. లేదు, ఆ పోలీస్ చెప్పినట్టు మీరు ఆ అబ్బాయిని ఇక్కడ దాచిపెట్టారా ఏంటి? మేమా? మా మీద మీకు నమ్మకం లేదా? నమ్మకం లేదని కాదు, ఇప్పుడున్న అమ్మాయిని నమ్మలేకపోతున్నాం. అయితే మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా? అయితే మీరు రూమ్ అంతా సర్చ్ చేసుకోవచ్చు. మీరు చెక్ చేయాల్సిందే. వద్దొద్దు, చెక్ చేసుకో అవసరం లేదు. ఈ మేరీ ఇక్కడ ఉన్నంత వరకు ఒక చిన్న పిల్లిని కూడా ఈ హాస్టల్లో దాచిపెట్టే ధైర్యం ఇక్కడ ఏ అమ్మాయికి లేదని నాకు బాగా తెలుసు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అది నిజమే. మీ దగ్గర చెప్పాలనుకున్న విషయం చెప్పలేదే. ఏంటి మేడం? ఆ రమేష్ వాళ్ళ ఇంట్లో మినిస్టర్ వాళ్ళ సభ్యులు రాళ్ళిసిరి వాళ్ళ అమ్మని అనవసరంగా మాట్లాడి బీపీ ఎక్కి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. మీకు తెలుసా? మీకెలా తెలుసు? టీవీ న్యూస్ లో చెప్పారు. తను అనుకుంటేనే బాధ అనిపిస్తుంది. ప్రసాద్ కంపెనీ అంటే ఎంత పెద్ద కంపెనీగా ఉండేదో. బెంజ్ కార్, బంగ్లా లాంటి ఇల్లు అన్ని వాళ్ళ దగ్గర ఉండేది. చివరికి వాళ్ళ బిజినెస్ ని ఎవరో చెడిపేశారు. చివరికి అప్పులు ఎక్కువైపోయి అవంతా తీసేసుకున్నారు. పాపం సూసైడ్ చేసుకున్నారు. ఉంటే కూడా ఆ న్యూస్ చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఈరోజు నేను పడుకుంటానో లేదో నాకు తెలియట్లేదు. మీరు వెళ్ళి పడుకోండి. దేవుడా, ఈరోజు 2 పెగ్ కొడితే గానీ నాకు నిద్ర రాదని తెలిసిపోయింది. నేను వెంటనే మా అమ్మని చూడాలి. మీరు ఎలాగో నాకు హెల్ప్ చేయాలి. తాతయ్య మినిస్టర్తో మాట్లాడి వెంటనే నాకు కాల్ చేసి చెప్తానని చెప్పారు. డెసిషన్ తెలిసిన తర్వాత మనం వెళ్ళొచ్చు కదా. అవును, ఇప్పుడు సిటీకి వెళ్ళడానికి రిస్కే. పోలీసులు పట్టుకున్నా పర్లేదు, కానీ నాకు ఎలాగో మా అమ్మని చూడాలి. రమేష్, డోంట్ బి సిల్లీ. పోలీసుల చేతికి దొరికితే ఏం జరుగుతుందో తెలుసు కదా నీకు. చెప్పండి తాతయ్య. ఏ ప్రయోజనము లేదమ్మా. వాళ్ళ ఇంట్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఆ అబ్బాయి చేతికి దొరికాడంటే వెంటనే పోలీసులు చంపేస్తారు. లేకపోతే పార్టీ వాళ్ళే ఖచ్చితంగా చంపేస్తారు. మీరు చెప్పాక కూడా నటరాజు వినిపించుకోలేదా? లేదు, ఏ కాంప్రమైజ్కి వాళ్ళు వచ్చేటట్లేదు. అతని స్టేజీలో ఫుట్బాల్ ఆట ఆడుతున్నట్టుగా చూపిస్తున్నారు కదా వీళ్ళు వీడియోలో. అది చూసే పార్టీ వాళ్ళు ఇలా చేస్తున్నారు. తీసుకొచ్చింది నేనైనా కూడా వేరే పార్టీ వాళ్ళు చేర్చుకోవచ్చు కదా. 15 సంవత్సరాలుగా సీఎంగా ఉన్నా కూడా ఏ ప్రయోజనం లేదమ్మా. దానికి ఆధారాలు ఏమీ లేవు కదా. తర్వాత నీకు కావాల్సినట్టుగా చేసుకోవచ్చు కదా. ఏమంటావు? తాతయ్య ఏం చెప్పారు? నో యూస్. పర్లేదు, మనం నేరుగా వెళ్ళి మాట్లాడుకుందాం. తాతయ్య దగ్గర? లేదు, మినిస్టర్తో. మనం ఒంటరిగా వెళ్ళాలా? మనల్ని మింగేస్తారా ఏంటి? మనం ధైర్యంగా ఎదుర్కొందాం. ఏదేమైనా సరే ఈ సమస్య తీరకుండా రమేష్ వెళ్ళాడంటే వాళ్ళు శవాన్ని కూడా వదిలే రకం కాదు. అంతేకాకుండా మనం ఇలా ఎంతకాలం అని ఇదిని దాచించగలం? నువ్వేం చెప్పనొస్తున్నావు? ఈ టైంలో మినిస్టర్ ని చూడాలంటే నువ్వు ఎక్కువగా ఆలోచించకు. ఆయన నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అందువల్ల ట్రై చేసి చూద్దామని చెప్తున్నాను. అతన్ని ఎక్కడికి వెళ్ళి చూడాలి? వారు అసలు వారి ఇంటి నుంచే బయటికి రారు కదా. అంత లెవెల్లో ఇతను వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు కదా. ఇలా చూడు, మేమిద్దరం వెళ్ళి ఒకసారి ట్రై చేసి చూస్తాం. ఈ ఒక్క రాత్రిలోనే సమస్య తీర్చడం చూద్దాం. బయట లాక్ చేసి తాళం పైన పెడతాం. మేం తిరిగి వచ్చేంత వరకు లోపల నుంచి ఏ సౌండ్ రాకూడదు. జూలీ, నువ్వు త్వరగా రెడీ అవ్వు.